ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చికెన్ లేయర్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో ఈజీ అండి. దీనికోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. 1/2 kg చికెన్ తీసుకొని నేను శుభ్రంగా కడిగి ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా, బిర్యానీ దినుసులు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారుగా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చివరగా 1 స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg చికెన్కి 1/2 kg రైస్కి నేను ఎసరు పెట్టుకొని అందులోకి బిర్యానీ దినుసులు, 2 స్పూన్లు సాల్ట్, చూస్తున్నారుగా, 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మరిగిస్తున్నాను. మరో పక్క స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఇది చికెన్ ఉడికించడానికండి, 3 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని ఇందులోకి జీడిపప్పుని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఇందులోకి వేసుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా. మనకి ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుందండి ఇది చికెను. ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. ఇవి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఎసరు మరిగిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఎసరు మరుగుతుంది. ఇందులోకి గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఎక్కువసేపు కలపకూడదండి, విరిగిపోతుంది. ఇది ఒక 60% ఉడికితే సరిపోతుంది. మనకి రైసు పట్టుకుంటే ఈ విధంగా విరిగిపోతే 60% రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులోంచి ఎసరు వాటర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. చూస్తున్నారుగా. అది తీసుకొని ఇది మనకి తర్వాత యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఉడికించి పక్కన పెట్టిన ఈ చికెన్ని సగం తీసి పక్కన పెట్టి ఇందులోకి ఉడికించిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా వేసుకోవాలి. చూస్తున్నారుగా. ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, ఫుడ్ కలర్ని నేను వాటర్లో కలిపి ఉంచుకున్నాను. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ రైస్ని యాడ్ చేసుకొని ఇందాక తీసి పక్కన పెట్టిన చికెన్ గ్రేవీని మళ్ళీ వేసేసుకొని చూస్తున్నారుగా, పైనుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొద్దిగా పుదీనాను వేసి ఫుడ్ కలర్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ పైన రైస్ అంతా వేసేసుకోవాలి, మిగిలిన రైస్. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్, పుదీనా, జీడిపప్పు అన్నీ వేసి ముందుగా తీసి పెట్టుకున్న ఎసరు వాటర్ని కూడా ఇలా చుట్టూ వేసుకోవాలి. చివరగా 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేయడం వల్ల రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చాలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. Thanks for watching.
మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.